చేస్తున్నా. ఎందుకంటే నేను 2003 నుంచి సంధ్యా గారిని మలక్పేట నియోజకవర్గంలోనే, ఆమె మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చిన మలక్పేట నియోజకవర్గంలోనే ఆమెకు అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసి మహిళలంటే వాళ్ళను సమాజంలో కష్టాలు ఉన్నటువంటి మహిళలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు 200 మందితో చేసినటువంటి ఈ యొక్క సంస్థ ఈరోజు మరి వేలాది మందికి, లక్షలాది మందికి ఎక్కడ వస్తుంది అంటే నిజంగా మన సమాజంలో ఉండేటువంటి మా అక్క చెల్లెమ్మలు, మా చాలామంది తల్లులు, మీరు అందరికీ కూడా మీకుండే కష్టాలను తొలగించడానికి ఎక్కడ వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో కుట్టు మిషన్లే కాదు, వాళ్ళకు కావలసినటువంటి ప్రభుత్వంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంధ్యా వచ్చి నన్ను అడిగితే ఆ రోజు ఉన్నటువంటి పాఠశాలల్లో, హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలకు కుట్టించే బట్టలన్నీ కూడా సంస్థకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారికి ఆ రోజు చెప్పినటువంటి రోజులు కూడా నాకు గుర్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు కూడా తప్పకుండా మా సోదరులు బీసీ శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు, మన రాష్ట్రానికి అధ్యక్షులు మహేష్ అన్న ఇక్కడే ఉన్నాడు. మనకు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలను అన్ని విధాలా ఆదుకునే దాంట్లో మనకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు ఇచ్చే ప్రతి పథకాన్ని, ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఇచ్చినా, మీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, ఇండ్ల పట్టాలు ఇచ్చినా, మనం ఇయ్యబోయే ప్రతి ఈ యొక్క బెనిఫిషరీస్ ఎవరు కాబోతున్నారు అంటే మా మహిళా తల్లులే కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఇంతకుముందు సంధ్య చెప్తుంది మెజారిటీగా ఇబ్రాహీంపట్నంలకు మీరు ఈ మధ్యలో ఇచ్చినారని. ఇబ్రాహీంపట్నంలకే కాదు, హైదరాబాద్ ఈస్ట్లో ఉన్న అందరికీ కూడా, మహేశ్వరం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, రాజేందర్ నగర్ కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో అంతటా కూడా మా మహిళా తల్లులకు చాలా మట్టుకు కార్యక్రమాల్లో నేను పాలు పంచుకున్నాను. వాళ్ళందరికీ కూడా మా వంతు సహాయం చేసినామని చెప్పి మన ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అందుకే పిసిసి అధ్యక్షులు చెప్పిండ్రు, ఎక్కువ మాట్లాడవద్దు, తొందర పోయేది ఉంది, 2 నిమిషాలు మాట్లాడమన్నాడు. మీ అందరికీ నా వంతు ఎప్పుడైనా పర్వాలేదు, నా వంతు ఎప్పుడు మా మహిళా తల్లులకు అండగా ఉంటా అని చెప్పి మరొకసారి తెలియపరుచుకుంటూ పిసిసి అధ్యక్షుల గారికి, మంత్రివర్యులకు, మా ఎంపీ గారికి, సంధ్యకు మరొకసారి అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సంపత్ కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుచు. సభకు నమస్కారం. చాలా సంతోషం. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పిసిసి ప్రెసిడెంట్ గారు బండ్లేకు మాట్లాడుకునే వాళ్ళని పిసిసి ప్రెసిడెంట్ బండ్లేకి వచ్చిన. కానీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆవరణ ఇది. మీరు వాలంటీర్ ఆర్గనైజేషన్ల సందర్భంగా తిరిగారు కనుక ఇది తెలుసో తెలియదో, మొత్తం కాంగ్రెస్ కంపౌండ్ ఇది. కాంగ్రెస్ కంపౌండ్లో ప్రకాశం హాల్ ఉంది. ప్రకాశం హాల్ నిండా 100కు 100% మహిళలు కనిపిస్తున్నందుకు కడుపు నిండా అన్నం తిన్నట్లుంది. నేను టిఫిన్ చేస్తున్నాను. దానికి బొజ్జ సంధ్యారెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. నేను ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా సంధ్యారెడ్డి గారి కార్యక్రమాలు. కానీ నేను అనుకోలే ఇంత ఉంటుందని. ఏదో అక్కడ ఇక్కడ చిట్టుపడి ఏదో చేస్తుందిలే, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ నడుస్తుంది అనుకో. కానీ 200 మందితో, ఇప్పుడే మల్లెడ్డి రంగారెడ్డి చెప్పినట్లు 200 మందితో ప్రారంభమై 1000 రెట్లు పెరిగి 2 లక్షల మందికి చేరిందంటే హృదయపూర్వకంగా బొజ్జ సంధ్యారెడ్డి గారిని అభినందిస్తూ, ఇది ఇంతింతై వడ్డుడింతే అన్నట్లు మొత్తం తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా విస్తరించాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, మహిళలనే ప్రధానంగా మహిళా భూమికగా మహిళలే కేంద్రంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న వాటన్నింటినీ
విస్తరించడంలో మీ మదర్ ఫౌండేషన్ కానీ సంధ్యారెడ్డి గారి నాయకత్వంలోని మీ అందరూ కూడా భాగస్వాములై ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ నేతృత్వంలో మహిళల కళ్ళల్లో కాంతి చూడాలన్నటువంటి ఒక విశాల దృక్పథంతో పోతున్నటువంటి ప్రజాపాలన ఇక ముందెన్నడూ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అటువంటి పాలనను, అటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందరం కూడా ఉపయోగించుకొని సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి మదర్ ఫౌండేషన్ సంధ్యారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి నాకు చేతనైనంత కాటికి అప్పుడు ఏదో చేసినా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదైనా చేత అయితే తప్పకుండా నా పరిధిలో ఉన్నంత వరకు మీ మదర్ ఫౌండేషన్ కానీ మహిళలు కానీ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సంధ్యారెడ్డి గారికి భరోసాలు ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తెలంగాణ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలక్క గారిని మాట్లాడవలసిందిగా వచ్చింది. ఈనాటి మదర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసిన సభకు నన్ను పిలిపించడం నేను ఆనందంగా భావిస్తున్నా. మరి సభా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రెస్ మీడియాకి. మరి పేరులోనే ఉంది అమ్మ ఒడి అంటేనే మరి అది ఎంత ఇదిగా ఉంటుందో మనందరికీ తెలుసు. నేను ఒక మహిళగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఒడిదొడుకులు ఎన్ని ఉన్నా అన్నిటికీ తట్టుకొని ఒక స్టేజ్కి రావాలి, అందరిలా మనము జీవించాలి, అడుక్కొని కాదు అడుక్కోకుండా కష్టపడి పైకి రావాలనే తత్వము మహిళల్లో ఉంటుంది. ఎక్కడ వృధా చేయదు. ఏ పని అయినా చేస్తే మనస్ఫూర్తిగా చేసి దానికి స్వార్థకత నిలుపుకుంటానంటే మహిళ. ఈరోజు ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా పైకి ఎదిగిందంటే వాళ్ళ వెనుక మహిళ ఉన్నది. మహిళ శక్తి ఉంటేనే వాళ్ళు పైకి వచ్చిందనే ప్రతి దేవతల కాలం నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో దేవుళ్ళు రాక్షసులు బాగా ఇబ్బంది పెడితే ఎవరితో కూడా సాధ్యం కాలేదు. ఒక శక్తిగా తయారు చేసి మరి ఆ శక్తితోని ఆ రాక్షసుని సంహరించిన కథలు మనం వింటున్నాం, మనం చూస్తున్నాం. అది నిజమైంది. ఈ రోజు వరకు కూడా మహిళా శక్తి అదే విధంగా ఉందని నిరూపించింది ఈరోజు సంధ్య గారు. నేను చాలా అప్సెట్ చేస్తున్నా సంధ్యని. నేను కూడా అనుకుంటా ఇలా చెయ్యాలి అని, కానీ మరి ఎందుకు అది అందరికీ సాధ్యం కాదు. అనుకోవడం ఎన్నో అనుకుంటాం, కానీ అది తీర్చాలి, దానికి సాధించాలి అనేది కూడా శక్తికి అవసరమే. మరి మా శక్తి, మాకున్న శక్తి కూడా మీ అందరికీ ఇచ్చుకుంటూ, సంధ్య గారికి ఇచ్చుకుంటూ తప్పకుండా మహిళల్ని చైతన్యవంతం చేసే వరకు కూడా మేము కూడా మీతో ఉంటాం. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు మహిళలకి మరి ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. మరి ఇక్కడే మన మంత్రి గారు ఉన్నారు. మహిళలకి ఈరోజు ఏడుకోవాలన్న ఆనందంగా, హ్యాపీగా, ఎవరి చేజాపకుండా రాష్ట్రమంతా తిరిగే అవకాశం, వసలుబాటు మనకి ఇచ్చిందంటే నిజంగా మనం ఎప్పటికైనా రుణపడి ఉన్నట్టే. అలాగే ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తుంది మన ప్రభుత్వం. మరి సంధ్య గారు ఇంతకుముందే చెప్పారు, ఇండస్ట్రీలో భాగంగా కూడా మహిళలకి ఉపాధి కల్పించే పథకము తప్పకుండా తీసుకొద్దామండి. నాకున్న అవకాశంలో, నాకున్న సమయంలో మీ అందరికి కూడా ఉపాధి కల్పించే, చదువు ఉన్నా చదువు లేకపోయినా మనకు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ అందరికి అవకాశం రావాలని కోరుకుంటూ, మరి ఇక ముందు కూడా మహిళలది పట్టు అనేది చూపెట్టాలి. అందరూ కూడా ఒక మహిళ అంటే ఒక ఝాన్సీ లక్ష్మీలాగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మ్యామ్. అటు నాటక రంగం, ఇటు సేవా రంగం రెండు కళ్ళుగా 87 ఏళ్ల వయసులో కూడా నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి బాల వికాస్ ప్రెసిడెంట్ శ్రీ బిఎం రెడ్డి గారిని ఆశీర్వదించవలసిన కోరుచున్నాను.
ఇంతమంది మహిళలని ఇక్కడ చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. మా బాల వికాస మీటింగులు కూడా ఇలాగే వస్తుంటారు. కానీ ఆ సంస్థలో చాలామంది, ఆఫీస్లో 58 మంది, వేరే చోట్ల 200 మంది మహిళలు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకే ఒక్క మహిళ తన శక్తితో ఇంతమందిని ఆకర్షించి ఇంతమందికి సేవ చేస్తుందంటే చాలా గొప్ప విషయం. నిజంగా సంధ్య మేడం నుండి నా కూతురు లాంటిది. చాలా సంతోషంగా ఉంది చేస్తుంటే. నేను చెప్పింది ఏంటంటే బాల వికాసానికి నుంచి ఫండ్స్ ఉన్నాయని చెప్పలేదు. మాకు సిఎస్ఆర్కి చాలా అవకాశం ఉంది, వచ్చే అవకాశం. మేము కొంత తీసుకున్న తర్వాత మీకు పని చేయలేక అంతవరకే తీసుకుంటున్నాము. కానీ మేము బాల వికాస్ తరఫున మీకు తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ మీకు వచ్చే తరగతికి సహాయం చేస్తామని నేను మాటిచ్చాను. అది తప్పకుండా సాధిస్తామని మనసు సెలవు తీసుకున్నాను. ఎందుకంటే పెద్దలు మాట్లాడాలి, నేను మాట్లాడితే మర్యాద కూడా. భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ముఖ్యంగా ఈ సంస్థతోటి నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి అన్న మహేష్ అన్న పున్నమన్న నా పార్లమెంట్లో 7 నియోజకవర్గాలలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో సంజయ్ రెడ్డి గారు క్రియాశీలకంగా ఈ అక్క చెల్లెళ్ళందరూ కూడా నాకు ఆ రోజు నాకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 5,000 మందితోటి 7,000 మందితోటి ప్రోగ్రాం పెడితే దగ్గర 30,000 40,000 మందితోటి ప్రోగ్రాం చేసింది. వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళందరి కృషితోటి ఈరోజు నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచినా అని చెప్పి మీ అందరి ముందు అయితే ప్రతిసారి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్నకు, పొన్నమన్నకు, అలాగే మా ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగన్నకు, సంపతన్నకు, అక్క జయక్కకు, నిర్మలక్కకు, అలాగే బిఎం రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నాడు, ఇక్కడ సైదే బాబు, కింద కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మీ సమయం తీసుకొని ఇక్కడికి వచ్చారు. మాకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నా అక్క ఎప్పటి నుంచో టైం అడుగుతుంది, ఈ టైం ఫిక్స్ చేసింది కాబట్టి అందరం ఇక్కడ ఉన్నాం. ఎక్కువ సమయం తీసుకోను. సబ్జెక్ట్ ఒకటి ప్రతిసారి నేను ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు ఏదో చెయ్యాలన్న తాపత్రయంతో నేను ఒక లైన్ తీసుకుంటాను. ఏమని అంటే, మీరు ఏ ఊర్లో ఉన్నారో అందరు ఎన్ఆర్ఐలు ఈరోజు విదేశాలలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో, వాళ్ళందరికీ కూడా ఈరోజు డబ్బులు లెక్కలేదు, కానీ వాళ్ళకి ఏం చేయాలో తోస్తలేదు. నేనే ఒకసారి అన్న ఎన్ఆర్ఐ సెల్స్, మన కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్స్ ఆస్ట్రేలియాలో కానీ ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ ఉన్న వాళ్లకు నేను ఈరోజే ఒక నోట్ పంపిస్తాను. ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లో ఈ ప్రోగ్రాంలో నా గ్రేట్నెస్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం సంజయ్ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్గా, నేను అప్పుడు స్పోక్స్ పర్సన్స్కి ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి ఉండే, మీడియా కమిటీ చైర్మన్గా. అన్న నువ్వు మా ఏరియా నుంచి ఎటో పోతున్నావంట అని చెప్పి పెంబర్తి, ఇక్కడ జనగాం పక్కన పెంబర్తిలో చిన్న కార్యక్రమం పెట్టినా, నువ్వు వచ్చిపోండి ఏదో కార్యక్రమం పెట్టింది పొదాంతి దారిలో ఉన్నా కదా బండి ఆపి ఓ 50-100-200 మంది మహిళలు కూర్చున్నారు. సబ్జెక్ట్ తెలియదు నాకు. పోయి కూర్చున్నాక ఏందమ్మా సబ్జెక్టు, మీరు ఏం చేస్తారు, నీ ప్రోగ్రామ్ ఏంది, ఎడ్యుకేషన్ సొసైటీ ఏందని నేను తెలుసుకుంటే సింపుల్, వీళ్ళు ఒక 7,500 కుట్టు మిషన్ మీద ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా, ఎవరంటే ఇంట్లో ఒకవేళ భర్తలు ఉన్నా, బ్రదర్స్ ఉన్నా, ఫాదర్ మదర్ ఉన్నా, వాళ్ళకున్న చిన్న చిన్న ఖర్చులు కానీ వాళ్ళు పొదుపు చేసుకోనికే కానీ ఒక పథకం ప్రకారం 7,500 కుట్టు మిషన్ తోటి ఆమె కష్టపడి వాళ్ళకు వర్క్ క్రియేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫస్ట్ కుట్టు మిషన్లు ఎలా వాడాలి, కుట్టు మిషన్ ఎలా పనిచేయాలో నేర్పించి మళ్ళీ పని కూడా క్రియేట్ చేసి వాళ్ళతో పని చేయించి బిల్లులు తీసుకొచ్చి వాళ్ళకు నెలకు ఒక 4,000 రూపాయలు ఒక కుట్టు మిషన్ మీద ఆదాయం క్రియేట్ చేశారంటే నేను ఆశ్చర్యపోయినా. ఇవాళ గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు చేస్తుంది.
ఎన్నో కోట్ల రూపాయలు మిస్యూజ్ అవుతున్నాయి. ఒకసారి ఆవిర్లకి ఎగిరిపోతాయి మనం ఇచ్చే డబ్బు. కానీ ఒక 7,500 కుట్టు మిషన్ తోటి ప్రతి నెల 4,000 సంపాదించగలిగేటువంటి ఒక స్థితిని క్రియేట్ చేయడం అనేది, ఒక ఉపాధి కల్పన అనేది చాలా ఆకర్షణీయం అనిపించింది నాకు. ఎందుకంటే ఒక 7,500 రూపాయలు ఇస్తే అవి వారం రోజుల్లో ఏదో విధంగా ఖర్చు పెట్టేస్తారు మనోళ్ళు. 7,500 తీసిస్తే ఎవరికైనా పేదోళ్ళకు, కొంతమంది మనోళ్ళకి ఇస్తే దాన్ని తీసుకుపోయి ఆ వైన్ షాప్ అడ్డ మీద పెడితే అక్కడ కంప్లీట్ చేసేస్తారు వారంలో. ఒక్కొక్క 2-3 కంబాలు వస్తాయి. కానీ అంత ఆలోచనతో ఒక 7,500 మిషన్ తోటి ఒక కుటుంబం 4,000 రూపాయలు ఉపాధి కలుగుతుంది అంటే దాంతోపాటు ఆత్మగౌరవంగా పనిచేయడం, ఎవరి దగ్గర చేయి చాచకుండా ఆత్మగౌరవంతో పనిచేసి వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం ఏదైతే సంధ్యా రెడ్డి గారు ఈ మదర్ ఎడ్యుకేషన్ ద్వారా చేస్తున్నారో ఇది చాలా గొప్ప విషయం. అక్క నేను ఏంటంటే డెఫినెట్గా నువ్వు అడిగినావు, గతంలో కూడా చెప్పినా, కానీ నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఫాలోఅప్ చేయలేకపోతున్నా. ఈరోజు మా స్టాఫ్కి కూడా చెప్తున్నా, ఇమీడియట్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడే అడుగుతున్నా, నాకు మళ్ళీ మార్చిలో కొత్త ఎంపీ లాడ్స్ వస్తాయి. ఒకవేళ ఎంపీ లాడ్స్లో కూడా మీ సొసైటీకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే 75 లక్షల రూపాయలు అంటే ఎన్ని మిషన్లు వస్తాయి? 1000 మిషన్లు వస్తాయి. నా ఎంపీ లాడ్స్కి వెళ్ళి 75 లక్షల రూపాయలు ఇస్తాను. ఏది నేను ఎన్ఆర్ఐల ద్వారా ప్రయత్నం చేస్తా, 100% సక్సెస్ అయింది. అంటే ఎక్కడో కాడ మొదలు పెడతా. నేను ఏమని అడుగుతా అంటే, ప్రతి ఎన్ఆర్ఐ ఆ ఊర్లో మండలం నుంచో ఆ గ్రామ పంచాయతీ నుంచో అమెరికాలో ఉంటాడు. ఒక గ్రామ పంచాయతీకి 10 మిషన్లు అడుగుతా ఫస్ట్. అంటే 75,000 రూపాయలు అంటే $1,000. $1,000 ఇస్తే 10 కుటుంబాలలో 10 మిషన్ల మీద నెలకు 4,000 ఉపాధి క్రియేట్ అయిందని వాళ్ళకు సంజాయిస్తే అట్ట పెట్టేటోళ్ళు చాలామంది వస్తారు, ఉపాయం చెప్పేటోళ్ళు లేక పెడతలేదు. కాబట్టి డెఫినెట్గా నేను దీన్ని నన్ను గుర్తుకు చేయండి, మీరు అందరూ చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రతిసారి నువ్వు మీటింగ్ విలువగానే వస్తున్నా మాట్లాడుతున్నా, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో నేను వెనుకబడిపోయినా. డెఫినెట్గా ఈసారి దీన్ని ముందుకు తీసుకుపోతే అందరితోటి ప్రతి కంట్రీలో ఒక 30-40 మంది క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి నీ కంపెనీ ప్రొఫైల్ వాళ్ళకు పంపిస్తా, నీ నెంబర్ కూడా వాళ్ళకు పంపిస్తా. నువ్వు కూడా వాళ్ళ టచ్లు ఉండి వాళ్ళతో మనం చేయిస్తే డెఫినెట్గా నిన్న జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూడా ఒకటే చర్చ నడిచింది. మాకు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఏమన్నది, పేదల కష్టాలు తీర్చినంత కాలం సెక్రటేరియట్లో ఎన్నేళ్ళైనా ఉండొచ్చు అని చెప్పి. ఇవాళ మా అధికారం వచ్చినా ఇక్కడ మా అన్నలు, మా ఎమ్మెల్సీ గారైనా, మా మంత్రి గారైనా, నేనైనా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా, ఎవరైనా ఇక్కడ కూర్చున్న అక్కైనా ఎవరైనా, ఇవాళ మేము ఈ అధికారంలో ఉన్నామంటే మీరందరు కలిసి ఓట్లు వేసిర్రు. మళ్ళీ మేము పదే అధికారంలో ఉండి మీకు సేవ చేయాలన్నా మన మధ్యన పరస్పర సంబంధాలు ఉండాలి. మీ కష్ట సుఖాల గురించి మాకు తెలియాలి. డెఫినెట్గా నేను అన్న కూడా చెప్తున్నా, అన్న ఇదంతా క్రియేటివ్ అయినాక ఈ వర్క్ను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. అన్న చెప్పింది ఇందాక 2003-2002లో నుంచి, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ ఒంటరి మహిళలు, ఆమెను కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇట్లాంటి ఎన్జిఓలు నడపడం అంటే అంత ఈజీ కాదు. 4 రోజులు నడిపిన తర్వాత విసుగు పుడుతుంది, ఎవరు సాయం చేస్తలేరు, ఏం రావట్లేదని మధ్యనే వదిలేసిపోతారు. కానీ పట్టుతోటి ఒక 22 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళు ఇవాళ 25 అంటే 22 ఏళ్ళ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చి, ప్లస్ ఆమె దగ్గర క్రమశిక్షణ ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే మహిళలు ఇంత సిస్టమేటిక్గా కూర్చొని సిస్టమేటిక్ వెళ్ళారు పొలిటికల్గా. కానీ అక్క లైనింగ్ సిస్టమేటిక్. మీకు ఆమె మీద ఉన్న నమ్మకం, ఆమెకు మీ మీద ఉన్న నమ్మకం, ఆమె మీద మీరు నమ్మి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని మీరందరూ సక్సెస్ఫుల్గా అవుతారు. మా అందరు అండలు ఉంటాయి. మా అన్న కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీకు మద్దతు ఈ సొసైటీకి ఇవ్వాలని నేను ఈ వేదిక మీదకి వెళ్ళి మా మహేష్ అన్నని అడుగుతున్నా, మా అన్నని అడుగుతున్నా, మా సీతక్కను కూడా అడుగుతా. ఆమె శాఖ కూడా ఉంది. అందరి దగ్గర అక్క మాట్లాడటం ఈజీ, పని చేయించుకోవడం కూడా నీకు తెలవాలి. ఎందుకంటే నువ్వు ఎన్నో రోజులు చేస్తున్నావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం, మన మంత్రులతోటి, మన గవర్నమెంట్ తోటి నీ యొక్క సొసైటీ ద్వారా పేదలకు ఏదైనా మంచి జరిగేది ఉంటే నిలబెట్టి చేయించుకునే ప్రయత్నం చేయి. నేను కూడా నీ ఎమ్మటి వస్తా, అవసరమైతే మాట్లాడతాను తెలియజేస్తూ, ఈసారి డెఫినెట్గా వచ్చే మీటింగ్ కల్లా ఈ మాట్లాడిన మాటలను పురోగతి చెందే విధంగా నేను చూస్తాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒక్కసారి అందరు గట్టిగా 1 నిమిషం పాటు
సంజయ్కు అభినందన చెప్తూ సపోర్ట్ కొట్టాల్సింది. ఒక్క నిమిషం గట్టి, ఒక నిమిషం. ఎవరు కూడా నిమిషం కాలే అని నిలబడ్డారు సగం మంది. వాళ్ళు కొడతలేరు నిలుస్తున్న వాళ్ళు. సో అందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, మా అందరికీ విద్యార్థి సంఘ రాజకీయాల్లో ప్రవేశం కల్పించి ఎన్ఎస్కే నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి మేమిద్దరం, మల్లన్న అంటే పెద్దోడు కదా, కుబేరుడి స్వరూపం. కుబేరుడి స్వరూపం అంటే తెలుసు కదా మీ అందరికీ. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్న వ్యక్తి అందరికీ మా అన్ననే. మేమంతా విద్యార్థి దశ నాయకుల నుంచి వచ్చినాం. అన్న రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా తమ్ముడు సంపత్ గారు, ఎంపీ అయిన తమ్ముడు అనొచ్చు అంటారు, ఎంపీ అయిన తమ్ముడు చామల కిరణ్ గారు, అన్న ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగన్న గారు, పిఎం రెడ్డి గారు, అదేవిధంగా సంజయ్ రెడ్డి గారు, మా అక్క నిర్మలా గౌడ్ గారు. బాగుంది అరే ఏందే. సో ఇక్కడికి ఇచ్చేసిన అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం. తప్పకుండా ఈ కార్యక్రమాలు పెళ్ళైనా గారు పైకి రావచ్చు, చూడలే మిమ్మల్ని. వారి గిరిజన కార్పొరేషన్ చైర్మన్. మీరు కూడా మీ కార్పొరేషన్ నుంచి గిరిజన మహిళలకు కుటుంబిషన్లు ఇవ్వాలి. మేము కూడా తప్పకుండా బీసీ సంక్షేమ శాఖ మంత్రిని. ఇప్పటికే మైనారిటీస్ తరఫున కొన్ని కుటుంబిషన్లు మా నియోజకవర్గాలకు వచ్చినాయి, పంచుతున్నాం. కానీ తప్పకుండా బీసీ సంక్షేమ శాఖ తరఫున కానీ, ఎస్సీ సంక్షేమ శాఖ తరఫున కానీ, మహిళా సంక్షేమ మైనార్టీ ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు, గిరిజన శాఖ తరఫున కూడా, అన్ని శాఖల తరఫున కూడా క్షేత్రస్థాయిలో ఉపాధి కల్పనకు అవకాశం ఉన్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి శిక్షణ ఇచ్చి దాంతో పాటుగా మీకు ఉపాధికి అవసరమయ్యేటువంటి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి పిల్లలకు, విద్యార్థులకు బట్టల కుట్టుకు సంబంధించి మేమేమో ప్రభుత్వం నుంచి ఒక పాలసీ తీసుకున్నాం. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ఉండే మేము మహిళా సంఘాలందరినీ కూడా కోటీశ్వరులు చేస్తా ఉన్నాం. కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఈ కుట్టుకు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు కన్వర్టింగ్ టు మహిళా సంఘాలు, మీరు ఇట్లా ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చేసుకున్నా, మీరు మదర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ చేసుకున్నా, ఎక్కడికక్కడ సొసైటీస్ మీరు ఏదైతే మహిళా సంఘాలు ఏర్పాటు చేయండి. ఆ మహిళా సంఘాల పేరు మీద మీకు ఆ ఆర్డర్లు వచ్చే విధంగా మీకు ఎవరైతే ఉత్సాహం ఉన్నారో వాళ్ళకి ఆర్డర్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మేము గవర్నమెంట్ బయట వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి కంటే ప్రాధాన్యత మహిళా సంఘాలకు, మీరందరూ మహిళలు సంఘాలుగా ఏర్పడే అవసరం ఉంది. అలా రాష్ట్రం మొత్తం మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలతో పాటుగా ఈరోజు మహిళలు స్వయంగా సోలార్ 4 కోట్ల రూపాయల మండల సమైక్యలు పెట్టుబడి పెట్టి మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి తీసుకొస్తా ఉన్నాం. మహిళా సంఘాల ద్వారా, మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తున్నాం. 600 మహిళా సంఘాల మండల సమైక్యల ద్వారా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మీరు గట్టిగా ఈ ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం కలిగేస్తా ఉన్నాం. కొద్దిగా బస్సులు ఇబ్బంది అయిందని మహిళా సంఘాల బస్సులే కొంటా ఉన్నాం. కొత్తగా వేరే బస్సులు 1600 బస్సులు కొని 3000 మంది నూతన రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చడం. ఇవాళ మీరు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. ఎంతమందికి వస్తుందా మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాదంటే కొద్దిగా పైసలు వాళ్ళు ఎక్కువ కాసుకుంటారు. ఏసీఓ, కూలరో, ఫ్రిడ్జో, టీవీయో 200 యూనిట్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 90% ఉచితంగా వస్తూ ఉంది. నేను అధ్యక్ష వాళ్ళని కోరుతాను. అధ్యక్ష, 500 రూపాయల సిలిండర్ల కొంత సమస్య ఉంది. అది కూడా పారదర్శకంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మనం 500కి సిలిండర్ ఇవ్వండి, సబ్సిడీ ముందే కడతామన్నా కూడా వాళ్ళు మన సహకరించని కారణంగా సమస్య ఉంది. దాన్ని కూడా అధిగమించి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచనతో చేస్తాను. గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, అన్ని కార్యక్రమాలు చేస్తాం. రేపు ఇందిరా మిల్లు ఇవ్వబోతా ఉన్నాం. పెన్షన్లకు సంబంధించి ఒక అంశం పెండింగ్ ఉంది.
ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసమైంది మీకు తెలుసు. రాష్ట్రం గల్లా గురికి ఎక్కి చూస్తే గల్లా ఖాళీ ఉంది. అయినా పాత కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం. విశ్వాసం ఉంచండి మా మీద మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ ఇలా ఉపాధి ఉచితాలతో ఉపాధి కావాలని కోరుకుంటున్న మీ అందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఏదో ఒక చేయించనిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం తప్పకుండా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. మీరందరూ కూడా మహిళా సంఘాల కోటాలోకి మహిళా సంఘాలను కోటీశ్వరులు చేయాలని, మీ ఉత్పత్తులను అమ్మించడానికి, మీకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఆ మహిళా సంఘాల ఆ సభ్యులుగా రావాలని కోరుతూ మీకు మీరుగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొని వార్డు వారిగా గ్రామం వారిగా మెక్మా కింద చేసుకొని ముందుకు రావాలని కోరుతూ మీ అందరికీ తప్పకుండా సంజయ్ గారికి మరొకసారి అభినందనలు. ప్రభుత్వం తరఫున ఏ సహకార రంగంలో అన్ని రకాల సహకారం ఇప్పేయడం జరుగుతుంది. పెద్ద మహేష్ అన్న సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ చేసి పెద్ద చామల కిరణ్ రెడ్డి గారు కానీ, మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ, సంపత్ గారు కూడా మరి అలంపూర్ ఓడిపోయిన వారు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో చురుకైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా నిర్మలక్క గారు అందరూ కూడా మీ అందరికీ సహకరించే విధంగా అండగా ఉంటామని మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సోదరిమణి మీ అందరికీ దాదాపుగా 2003 నుంచి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తున్నటువంటి సంధ్యా రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మా అన్న మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శులు సంపత్ కుమార్ గారు, మా అక్క నిర్మలక్క గారు, గౌరవనీయులు పెద్దలు బిఎం రెడ్డి గారు, బెల్లె నాగ్ గారు, సోదరిమణులు, మహిళా సోదరులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీది మహిళలదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరే కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం మహిళల కోసం ఉచిత బస్సు. రవాణా శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చారు. 14 మాసాలుగా మీరు వాడుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా మహిళలు ఉచితంగా పోయేటువంటి అవకాశం ఈ దేశంలో 2 చోట్ల ఉంది. ఒకటి కర్ణాటక రాష్ట్రం, ఒకటి తెలంగాణ రాష్ట్రం. మరి ఎక్కడ లేదు. బీజేపీ పాలిస్తున్న రాజ్యాలు లేదు, వేరే ఇతర పార్టీలు పాలిస్తున్న రాజ్యాలు లేదు. మహిళలకి ఆ రకమైనటువంటి సాధికారత కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. కారణం కాంగ్రెస్ పార్టీ నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు. ప్రపంచంలోనే ఉక్కు మహిళలుగా పేరు తెచ్చుకున్నటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇవాళ సోనియా గాంధీ గారు మనకు నాయకత్వం ఇస్తున్నవారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇవాళ సోనియా గాంధీ గారు. సో మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఈ ప్రపంచంలోనే లేదు. ఇలా మరో మహిళా సోదరిని మా మీనాక్షి నటరాజన్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినారు. సో మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం ఇవన్నీ కూడా తోడ్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎంత ఇబ్బందులు పడేవారు మీరు. 1200, 1100 సిలిండర్ కొని ఇబ్బంది పడేవారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రూపాయి తగ్గించలే. మోడీ గారు గ్యాస్ సిలిండర్ రూపాయి తగ్గించలే. అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. ఇప్పటికి కూడా కేంద్రం మనకి 1200కే సిలిండర్ ఇస్తుంది. ఆ మిగతా డబ్బులు ఎవరు ఇస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. అందుకే మీకు 500 సిలిండర్కి మిగతా డబ్బులు మీకు బ్యాంక్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి, అధిగమించాల్సిన అవసరం ఉన్నది. 200 యూనిట్ కరెంట్ కానీ ఇలా చెప్పుతూ పోతే మహిళలకి తీసుకొని ప్రోగ్రాం అంటూ లేదు తెలంగాణ ప్రభుత్వం. రేపో మాపో 40,000 మందికి
కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు. వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో 40,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు. లబ్ధిదారులు ఎవరో గవర్నమెంట్ డిసైడ్ చేసి ఉంటుంది. కానీ మీకు కూడా లబ్ధి జరగాలన్నప్పుడు నేను మంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను. ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తారో తెలియదు, కానీ 1,00,000 మందికి కుట్టు మిషన్లు ఇచ్చే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా నేను పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాను. స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి మహిళలు మీరు, ఆసరా ఉన్నా మగదికి ఉన్నా లేకున్నా స్వయంగా మీ కాళ్ళ మీద నిలబడి ముందుకు పోతున్న మహిళలు మీకు తోడ్పాటు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. డెఫినెట్గా వచ్చే రోజుల్లో అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్మిన సిద్ధాంతం ఈ దేశంలో సగభాగం మీరు సమానమైన హక్కులు రావాలని కోరుకుంటున్న పార్టీ, ఆనాడు మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఇవాళ సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి ఆశయాల్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. అందుకే కుల సర్వే చేశారు. ఇలా చాలామంది మీరు బీసీ బిడ్డలు ఉండొచ్చు. కుల సర్వే అనేది ఆషామాషి కాదమ్మా. ధైర్యం, సాహసంతో రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు. సబ్ కేటగరైజేషన్ చేశాం. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. రేపు మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ వస్తూ ఉంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% మహిళలు రాబోతూ ఉన్నారు. దాంట్లో 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దీనికి అన్నిటి కూడా కట్టుబడి ఉన్నది. ఆ దశగా ముందుకు పోతా ఉన్నాం. మా చెల్లెమ్మ సంధ్యారెడ్డి గారు చాలా ఏళ్ళుగా నాకు పరిచయిస్తున్నారు. కాంగ్రెస్